హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, యాక్సెంచర్ నుంచి లేటెస్ట్గా రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. అప్లికేషన్ లీడ్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. హైదరాబాద్ లొకేషన్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ప్రాజెక్ట్ రోల్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ లీడ్, సో మీ డెసిగ్నేషన్ కూడా అప్లికేషన్ లీడ్ అనమాట. సో దీనికి సంబంధించి 7+ ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట ఖచ్చితంగా. సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ జాబ్కి అయితే ట్రై చేయండి. 15 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్ కూడా ఉండాలని ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వటం జరిగింది. యాజ్ అన్ అప్లికేషన్ లీడ్ యూ విల్ బి లీడ్ ఎఫర్ట్ డిజైన్, బిల్డ్ అండ్ కాన్ఫిగరింగ్ అప్లికేషన్స్, యాక్టింగ్ యాజ్ ద ప్రైమరీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే యాజ్ ఏ అప్లికేషన్ లీడ్గా డిజైన్ చేయాల్సి ఉంటుంది, బిల్డ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటుగా ప్రొఫెషనల్ అండ్ టెక్నికల్ స్కిల్స్ కూడా ఉండాలని ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వటం జరిగింది. సో ఎక్సలెంట్ అనాలిటికల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా ఉండాలని ఇక్కడ ఇవ్వటం జరిగిందనమాట. సో కంపల్సరీ 7 to 8 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ జాబ్కి అయితే ట్రై చేయండి. ఇక సెకండ్ జాబ్ నోటిఫికేషన్ కూడా మనకు అప్లికేషన్ డెవలపర్ జాబ్ రోల్కి సంబంధించి యాక్సెంచర్లో కూడా రిలీజ్ చేశారు. సో దీనికి మీరు ఫ్రెషర్స్ ఎవరైనా సరే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి అప్లికేషన్ లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో బీటెక్ వాళ్ళు, నార్మల్ 3 ఇయర్ డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైనా సరే ఈ జాబ్స్కి అయితే అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట. సో సెకండ్ జాబ్ నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ డెవలపర్ జాబ్ రోల్కి సంబంధించి హైదరాబాద్ క్యాంపస్ నుంచి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది యాక్సెంచర్ వాళ్ళు. సో దీనికి సంబంధించి 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. మస్ట్ హ్యావ్ 15 ఇయర్ ఆఫ్ రెగ్యులర్ ఎడ్యుకేషన్ అయితే ఉండాలన్నమాట కంపల్సరీ. సో ఇక్కడ మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అంటే HTML, CSS, జావా స్క్రిప్ట్ వీటన్నిటిపైన మీకు స్కిల్స్ అయితే ఉండాలని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్తో పాటుగా అనాలిటికల్ స్కిల్స్, అంతేకాకుండా 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీ ఉండాలని ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం జరిగింది. దిస్ పొజిషన్ ఈజ్ బేస్డ్ ఆన్ అవర్ బెంగళూరు ఆఫీస్ అని కూడా ఇవ్వటం జరిగిందనమాట. సో బెంగళూరు ఆఫీస్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. బీటెక్ వాళ్ళు, ఎంటెక్ వాళ్ళు ఎవరైనా సరే ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి. ఎందుకంటే సో రీసెంట్గా అయితే యాక్సెంచర్ వాళ్ళు ఈ నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.